భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా రేపు విశాఖపట్నంలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖప్రతాప్ బాక్షి తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా 3 ప్రధాన రూట్లలో ప్రత్యేక ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. అనకాపల్లి, భీమిలి, విశాఖ తూర్పు, ఉత్తర, పశ్చిమ, గాజువాక ప్రాంతాల నుంచి సభకు వచ్చే బస్సులకు ప్రత్యేక మార్గాలు కేటాయించారు. వీఐపీ వాహనాలు సవరవిల్లి జంక్షన్ నుంచి సన్ రే రిసార్ట్స్ సర్వీస్ గేట్ మీదుగా వీఐపీ పార్కింగ్కు చేరుకోవాలని సూచించారు. సాధారణ వాహనదారుల కోసం సభా ప్రాంగణానికి 400 నుంచి 600 మీటర్ల దూరంలో విస్తృత పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. వెహికల్స్ పెడతాం. ఎక్కడైనా వెహికల్ బ్రేక్ డౌన్ అయిపోతే టోయింగ్ వెహికల్స్ అక్కడక్కడ పెడుతున్నాం. బ్రేక్ డౌన్ అయిపోతే అది బ్రేక్ డౌన్ రిపేర్ చేయడానికి మెకానిక్స్ కూడా పెడుతున్నాం. ఎక్కడెక్కడ వెడల్పు తక్కువ ఇక్కడ రేపు ఉదయం 5 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని పోలీసులు కోరారు. అలాగే లంకెలపాలెం, శ్రీకాకుళం, విజయనగరం వైపుల నుంచి విశాఖ నగరంలోకి భారీ గూడ్స్ వాహనాల ప్రవేశాన్ని ఉదయం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు పూర్తిగా నిషేధించనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 1వ తేదీ ఆగస్టు నెల ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు విశాఖపట్నంలో ఉన్న వాహనదారులు అత్యవసరం అయితే తప్ప సాధారణ ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ 3 రూట్స్ అవాయిడ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజా రవాణా మరియు పార్కింగ్ ఏర్పాట్లు, విఐపి వాహనాలకు, ప్రధాని సభలో పాల్గొనేందుకు వచ్చే విఐపీలకు వాహనాలు నేరుగా విఐపి పార్కింగ్ చేరే విధంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. అదే మాదిరిగా సభా ప్రాంగణానికి కేవలం 400 నుండి 500 మీటర్ దూరంలోనే అన్ని వాహనాలు పార్కింగ్ వసతి ఫెసిలిటీ కల్పించడం జరిగింది. సో మార్గ మధ్యంలో వాహనాలను నిలిపివేసి మరి వెనక్కి వచ్చే వాహనాలకు అలా చేస్తే తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడానికి ప్రమాదం ఉంది. అందుకే ప్రతి ఒక్కరు కేటాయించిన పార్కింగ్ స్థలాలకి వెళ్ళాలి. అది కూడా వాళ్లకు సూచించడం జరుగుతుంది. జాతీయ రహదారిపై సభకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా పార్కింగ్ స్థలాలకు చేరుకునేలా అక్కడక్కడ సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాహనదారులు సూచికలను గమనించి పోలీస్ సూచన మేరకు వెళ్ళాలి. సో 1వ తేదీ ఆగస్టు నెల ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు విశాఖపట్నంలో ఉన్న వాహనదారులు అత్యవసరం అయితే తప్ప సాధారణ ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ 3 రూట్స్